చాలామంది ఇన్వెస్టర్స్‌కి తెలియని విషయం ఏంటంటే, ఎన్‌పీఎస్‌లో వాళ్ళు పెట్టే అమౌంటు ఏ స్కీమ్‌కి ఎంత పర్సెంటేజ్ వెళ్తుంది అనే విషయము తెలియక చాలామంది వాళ్ళ రిటర్న్స్ ఎన్‌పీఎస్ రిటర్న్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో, నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. నా ఎన్‌పీఎస్ రిటర్న్స్ చాలా తక్కువగా ఉన్నాయి. 8% వస్తుంది. ఏం పెరగట్లేదు. బట్ వెన్ ఐ లుక్ ఎట్ డీప్లీ హౌ దట్ ఎన్‌పీఎస్ అమౌంట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్, ఏ స్కీమ్‌కి ఎంత పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చూసినప్పుడు ఐ అండర్‌స్టాండ్ ద రీజన్. సో ఫ్రెండ్స్, ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఇన్వెస్టర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్‌పీఎస్‌లో 4 స్కీమ్స్ ఉంటాయి. ఈ ఎన్‌పీఎస్‌లో 4 స్కీమ్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్‌లో మనకి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయో, ఎన్‌పీఎస్‌లో 4 స్కీమ్స్ ఉన్నాయి. స్కీమ్ ఈ అంటే ఈక్విటీ అసెట్లో ఇన్వెస్ట్ చేసే స్కీమ్. స్కీమ్ ఈ ఈజ్ ఈక్విటీ అసెట్లో ఇన్వెస్ట్ చేసే స్కీమ్. స్కీమ్ జీ అంటే గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే స్కీమ్. అండ్ స్కీమ్ సి అంటే కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే స్కీమ్. అండ్ స్కీమ్ ఏ అంటే అల్టర్నేటివ్ అసెట్లో ఇన్వెస్ట్ చేసే స్కీమ్. సో ఇలా మనకి స్కీమ్ ఈ, స్కీమ్ జీ, స్కీమ్ సి, స్కీమ్ ఏ అని 4 స్కీమ్స్ ఉన్నాయి. విత్ ద లేటెస్ట్ చేంజ్ ఎన్‌పీఎస్ 2.0లో దేర్ ఆర్ సమ్ మోర్ చేంజెస్. దీని గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాము. లెట్ us అండర్స్టాండ్ ఎగ్జిస్టింగ్ సినారియో. సో మనకి 4 స్కీమ్స్ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్గా ఎంప్లాయీస్కి ఈ 4 స్కీమ్స్లలో ఏ స్కీమ్కి ఎంత పర్సంటేజ్ ఎలా వెళ్తుందో తెలియదు. మనకి ఎన్‌పీఎస్‌లో మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్, మన శాలరీ అమౌంట్, యువర్ హార్డ్ ఎర్న్డ్ మనీ, హౌ ఇట్ ఈస్ ఇన్వెస్టెడ్ అని చూసినట్లయితే దెర్ ఆర్ 2 ways. ఒకటి పర్సంటేజ్ని ఎలా డిసైడ్ చేయాలంటే దెర్ ఆర్ 2 ways. ఒకటి ఆటో చాయిస్ అండ్ అదర్ ఈస్ యాక్టివ్ చాయిస్. ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద పీపుల్, అంటే నేను చూసినంత వరకు, దే గో విత్ ఆటో చాయిస్. ఆటో చాయిస్ అనేది బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టర్ ఏజ్, వాళ్ళ ఏజ్ ప్రకారము ఆటోమేటిక్గా పిఎఫ్ఆర్డిఏ ఒక ప్రిస్క్రైబ్డ్ పర్సంటేజ్ అలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈచ్ స్కీమ్కి వాళ్ళ ఏజ్ని బట్టి ఒక ప్రిస్క్రైబ్డ్ పర్సంటేజ్. వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈక్విటీ అలొకేషన్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. అదే గవర్నమెంట్ బాండ్స్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ కార్పొరేట్ బాండ్స్ పర్సంటేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, చాలామంది బై డిఫాల్ట్గా ఈ ఆటో చాయిస్కి వెళ్ళడం వలన ఎక్కువ మంది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం మిస్ అయిపోతుంటారు. అండ్ ఎందుకు ఇది రాంగ్ అంటున్నానంటే, ఎన్‌పీఎస్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రోడక్ట్. ఎన్‌పీఎస్ అనేది వెరీ వెరీ లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ నాట్ 1 year 2 year ప్రోడక్ట్. ఎన్‌పీఎస్ అనేది ఒక 20 years 30 years మనం కంట్రిబ్యూట్ చేసే ప్రోడక్ట్. కాబట్టి ఈ 20 years 30 years కంట్రిబ్యూట్ చేసే ప్రోడక్ట్లో మనం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మనం ప్రీవియస్ వీడియోలో చూసాము నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 ఎలాంటి రిటర్న్స్ జనరేట్ చేశాయి. మోర్ దెన్ 14% రిటర్న్ నిఫ్టీ టీఆర్ఐ లాస్ట్ 25 yearsలో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్. బట్ మనం అదే మన పర్సంటేజ్, ఈక్విటీ పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ మనం ప్రాపర్గా చేయకున్నట్లయితే మన రిటర్న్స్ ఆర్ నాట్ ఈవెన్ మోర్ దెన్ 10%. ఐ విల్ షో యూ ద డేటా. ఓకే, సో లెట్ us లుక్ ఎట్ ద డేటా ఆఫ్ లాస్ట్ 5 years. లాస్ట్ 5 yearsలో ఒక పర్సన్, ఒక 40 years ఏజ్ ఉన్న వ్యక్తి ఆటో చాయిస్ కనుక వెళ్ళినట్లయితే ఈక్విటీ పర్సంటేజ్ 40% మాత్రమే ఉంటుంది. దిస్ ఇస్ ఆటోమేటికలీ డిటర్మైన్. దిస్ ఇస్ అ మోడరేట్ రిస్క్. సో మనకు ఆటో చాయిస్లో కూడా 3 రిస్క్ ప్రొఫైల్స్ ఉన్నాయి: అగ్రెసివ్, మోడరేట్ అండ్ కన్జర్వేటివ్. బై డిఫాల్ట్గా మోడరేట్లోకి వెళ్తుంది కాబట్టి మోడరేట్ రిస్క్ ప్రొఫైల్ ఉన్న ఇన్వెస్టర్కి ఆటో చాయిస్లో 40 years ఉన్న వ్యక్తికి ఈక్విటీ అలొకేషన్ హయ్యెస్ట్ 40% మాత్రమే. అండ్ 25% కార్పొరేట్ బాండ్స్కి వెళ్తుంది. అనదర్ 35% గవర్నమెంట్ బాండ్స్కి వెళ్తుంది. నౌ ఈ అలొకేషన్తో ఒక 40 years ఉన్న వ్యక్తి రిటైర్మెంట్ మన ఎన్‌పీఎస్లో 10 lakhs ఉందనుకోండి. లాస్ట్ 5 yearsలో ఆ రిటర్న్ కనుక చూసినట్లయితే హయ్యెస్ట్ రిటర్న్, లాస్ట్ 5 year రిటర్న్, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ కన్ఫిగరేషన్, highest return is 11.39% in ICICI Prudential. Last 5 years is one of the best period for equity market post COVID తర్వాత. సో ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ కార్పస్ టుడే ఈ ఆటో చాయిస్లో మోడరేట్ రిస్క్ ప్రొఫైల్ ఉన్న ఇన్వెస్టర్కి వాల్యూ వచ్చేసి 17 lakhs మాత్రమే ఉంది. అండ్ ఇఫ్ దే కంటిన్యూ దిస్ ఫర్ ద నెక్స్ట్ అనదర్ 5 years, ఈక్విటీ పర్సంటేజ్ విల్ ఫర్దర్ కమ్ డౌన్.
45 దాటితే ఓన్లీ 35% అలొకేట్ చేయొచ్చు మనం 50%. అదే 50 దాటితే ఓన్లీ 20%. ఇట్ విల్ ఆల్ ద వే ఇట్ విల్ కమ్ డౌన్ టు అగ్రెసివ్లో అయితే 15 అండ్ మోడరేట్లో అయితే 10% అండ్ కన్జర్వేటివ్లో అయితే ఓన్లీ 5% అలొకేషనే. 5% కూడా వెళ్ళిపోతుంది ఈక్విటీ అలొకేషన్. మరి రిటర్న్స్ ఎలా వస్తాయి? రావు కదా. సో మనం ఈ 40 years వ్యక్తి నెక్స్ట్ 5 years కూడా ఇలాగే కంటిన్యూ చేస్తే ఆయన ఇన్వెస్ట్మెంట్ ఒక 10 lakh కార్పస్ ఏదైతే ఉందో ఇట్ విల్ గ్రో ఓన్లీ టు 29 lakhs అండ్ ఇఫ్ యూ కంటిన్యూ ఫర్ 15 years ఇట్ విల్ గ్రో టు 50 lakhs. బట్ అదే లెట్ us లుక్ ఎట్ ద యాక్టివ్ చాయిస్. వాట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్? మన రిటర్న్స్ని ఎలా పెంచుకోవాలి అంటే దెర్ ఇస్ అ సెకండ్ ఆప్షన్ విచ్ ఈస్ కాల్డ్ యాక్టివ్ చాయిస్. ఆటో చాయిస్లో పర్సంటేజ్ మనం పెట్టలేము. ఆటో చాయిస్లో ఈక్విటీ ఈచ్ స్కీమ్ పర్సంటేజ్ ఆటోమేటిక్గా డిసైడ్ అయిపోతుంది, దాన్ని మనం ఏం చేయలేము. సో మనకి ఎక్కువ రిటర్న్స్ కావాలంటే మనం ఈక్విటీలో ఎక్కువ పర్సంటేజ్ పెట్టుకోవాలి. కాబట్టి ఈక్విటీలో ఎక్కువ పర్సంటేజ్ ఎలా పెట్టుకోవచ్చు అంటే మనం ఆటో చాయిస్ నుంచి యాక్టివ్ చాయిస్కి షిఫ్ట్ కావాలి. యాక్టివ్ చాయిస్లో యూ హ్యావ్ ఏ ఆప్షన్ టు ఇంక్రీజ్ ఈక్విటీ అలొకేషన్ అప్ టు 75%. సో దీనివల్ల ఏమవుతుందంటే యాక్టివ్ చాయిస్లో మనకు రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ ద లాంగ్ టర్మ్. ఐఎమ్ టెల్లింగ్ ఇన్ ద లాంగ్ టర్మ్. ఎందుకంటే ఎన్పిఎస్ అనేది లాంగ్ టర్మ్ ప్రోడక్ట్ కాబట్టి 1 or 2 yearsలో విత్డ్రా చేసుకునే ప్రోడక్ట్ కాదు. 60 years తర్వాతనే మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వై డోంట్ యూ ఇన్వెస్ట్ ఇన్ అసెట్ విచ్ ఇస్ గ్రోయింగ్ మచ్ ఫాస్టర్? 60 years ఇప్పుడు చేసుకునేది ఇప్పుడు కాదు కదా విత్డ్రా. వై యూ limit yourself to government bonds which are growing only at 7 and 8%, right? So యాక్టివ్ చాయిస్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈక్విటీ పర్సంటేజ్ మనం 75% పెడితే సేమ్ లాస్ట్ 5 years రిటర్న్ కనుక చూసుకున్నట్లయితే ఈ కన్ఫిగరేషన్లో లాస్ట్ 5 year డేటా చూసుకున్నట్లయితే సేమ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్ హ్యాస్ గివెన్ హైయెస్ట్ 14.34%. సీ ద డిఫరెన్స్. మనం అనుకోవచ్చు అది 11% ఇస్తుంది, ఇది 14% ఇస్తుంది, ఓన్లీ 3% కదా. But this 3% will create huge difference in the next 15, 20, 30 years. Compounding is very, very powerful. So, అదే మనం ఈ 5 yearsలో ఒక 10 lakhs పెట్టుంటే it is equal to 19 lakhs in active choice with 75% equity. And I'm talking about one particular pension fund, ICICI Prudential Pension Fund. Now, if you project for another 5 years with the same return, 14% return, ఆ 10 lakh ఇన్వెస్ట్మెంట్ అనేది 38 lakhs అవుతుంది కంపేర్డ్ టు 29 lakhs ఇన్ ఆటో చాయిస్. ఆటో చాయిస్లో మనం 10 years ప్రొజెక్ట్ చేస్తే 11.39%తోని ఇట్ విల్ బికమ్ 29 lakhs. బట్ అదే యాక్టివ్ చాయిస్లో 75% ఈక్విటీతో మనం సేమ్ రిటర్న్ 14% ప్రొజెక్ట్ చేస్తే 38 lakhs అవుతుంది. ఆల్మోస్ట్ 10 లక్షల డిఫరెన్స్ 10 yearsలోనే. అండ్ ఇఫ్ యూ ప్రొజెక్ట్ ఫర్ అనదర్ 5 years, ఇంకొక 5 years మనం ప్రొజెక్ట్ చేసినట్లయితే ఆటో చాయిస్లో మనకి 50 లక్షలు అయితే యాక్టివ్ చాయిస్లో 74 లక్షలు అవుతుంది. జస్ట్ 10 lakh ఇన్వెస్ట్మెంట్. ఇమాజిన్ యు ఆర్ నాట్ జస్ట్ సేవింగ్ 10 lakhs, ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ సేవింగ్ కాబట్టి యూ విల్ సేవ్ మోర్ దెన్ 10 lakhs. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ విత్ యాక్టివ్ చాయిస్ వర్సెస్ ఆటో చాయిస్. సో మీరు మీ ఎన్పిఎస్ కార్పస్లో ఎక్కువ రిటర్న్స్ క్రియేట్ చేయాలనుకుంటే, ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు మీ ఈక్విటీ అలొకేషన్ని పెంచుకోండి. దిస్ ఇస్ ద వే. లేకుంటే మీకు తెలియకుండానే చాలామందికి ఇలాంటి 4 స్కీమ్స్ ఉంటాయి, నేను సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం నాకు రిటర్న్స్ వస్తాయనే విషయం చాలామందికి తెలియదు. అన్ఫార్చునేట్గా చాలామంది ఇన్వెస్టర్స్కి సెలెక్ట్ చేసుకున్న అసెట్ను బట్టి నాకు రిటర్న్స్ వస్తాయనే విషయం చాలామందికి తెలియదు. సో కాబట్టి మీరు ప్రాపర్గా అర్థం చేసుకొని మీ ఈక్విటీ అలొకేషన్ని స్కీమ్ ఈకి ఎక్కువ పర్సంటేజ్ కనుక ఇచ్చినట్లయితే మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు డిఫాల్ట్ చాయిస్ ఆటో చాయిస్లోకి వెళ్ళినట్లయితే ఈక్విటీ అలొకేషన్ గ్రాడ్యువల్గా మీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈవెన్ 5% కూడా పడిపోతుంది. 75% నుంచి 5%కి పడిపోతుంది. సో ఈవెన్ మీరు మోడరేట్ రిస్క్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్నా కానీ మీ ఏజ్ 50 వచ్చేసరికి 20%కి వచ్చేస్తుంది ఈక్విటీ అలొకేషన్. 20% ఈక్విటీ అలొకేషన్లో పెద్దగా రిటర్న్స్ ఏమీ రావు. ఫ్రెండ్స్, మీరు మీ రిటర్న్స్ని పెంచుకోవాలనుకుంటే ఈక్విటీ అలొకేషన్ని పెంచుకోండి. దిస్ ఇస్ ద ఓన్లీ వే. హోప్ యూ అండర్స్టాండ్ దిస్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీ ఫీడ్బ్యాక్ని, మీ ఎక్స్పీరియన్స్ని, మీ ఎన్పిఎస్ రిటర్న్స్ ఎక్స్పీరియన్స్ని, మీరు ఎన్పిఎస్ రిటర్న్స్ ఎలా వస్తున్నాయి, ఎంత పర్సంటేజ్ మీ ఫండ్ జనరేట్ చేస్తుంది, ప్లీజ్ కామెంట్ ఇన్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.